బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం కేసు మిస్టరీ వేడడం లేదు. సైఫ్ ను దారుణంగా పొడిచిన దుండగుడి ఆచూకీ ఇంకా పోలీసులకు చిక్కలేదు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం ముంబై పోలీస్ శాఖ 7 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముంబై నగరమంతా గాలిస్తున్న దుండగుడు చిక్కడం లేదు. ఈ ఎపిసోడ్లో పలు అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. దాడి తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆటోలో ఎందుకు వెళ్లారు? 7 ఏళ్ల తైమూర్తో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్లలేదు? దాడి తర్వాత దుండగుడు ఎలా తప్పించుకున్నాడు? బిల్డింగ్ లేఅవుట్ అతనికి ముందే తెలుసా? అయితే తాజాగా సైఫ్ ను పొడిచిన దొంగకు సంబంధించి మరో ఫోటో వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఫోటో బయటపడింది. తాజా ఫోటోలో బ్లూ షర్ట్ వేసుకుని సీసీటీవీలో కనిపించాడు. నిందితుడు ముంబైలోనే తిరుగుతున్నా డౌట్ రాకుండా డ్రెస్ మార్చి స్టైల్ మార్చి తిరుగుతున్నట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ను పొడిచిన టైంలో వేరే డ్రెస్ లో ఉన్న దుండగుడు అనంతరం డ్రెస్ మార్చి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. దీన్ని గుర్తించిన పోలీసులు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంటూ ప్రకటించారు. ముంబైలో సెలబ్రిటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో అటాక్ చేశాడు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ 6 కత్తిపోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు.